భూదిగంధము నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంతైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నా మొర ఆలకించున్నాడు. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయండి? హల్లెలూయా. ఇబ్బంది కొరకు ప్రార్థన చేశారా? అవి నెరవేర్చబడినాయా? హల్లెలూయా. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎక్కలేనంత కొండకే ఎక్కించమంటున్నాడు. హల్లెలూయా. ఈ దావీదు మనం కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మొరపెడితే ఏ సమస్య అయినా తీరద్ది. అది ఎప్పుడు తీరద్ది? మన దైవజనులు చెప్పారు, తన బలిష్టమైన చేతి కింద ఉన్నప్పుడే జరుగుతాయి. మనం ఆ చేతి కింద ఉన్నామా లేదన్నది మనం పరిశీలించుకోవాలి. హల్లెలూయా. అక్కడ ఎవరు బలిష్ట చేతి, ఆయన చేతి కింద ఎవరు ఆ రోజు చెప్పిన వాగ్దానం బట్టి, ప్రవచనాన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? నేనైతే మొత్తం అర్థం చేసుకున్నాను. అక్కడ పేతురు వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఏమి దిగొచ్చింది? పరిశుద్ధాత్మ అక్కడ దిగి వచ్చింది. అలాగే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన దగ్గరకు వచ్చేలాగా ఉండాలి. హల్లెలూయా. మన దగ్గరకు రావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యథార్థ హృదయం కలిగి ఉండాలి. పూర్ణ హృదయంతో ఆయనకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ పూర్ణ హృదయంతో చేసినప్పుడు ఏమైందంటే ప్రతిదీ సఫలమగును, నెరవేర్చబడుతుంది. అలాగే అక్కడ యెహోషువ మనం చదివారు 10:12లో ఆయన ఏం చేశాడు? యుద్ధం గెలవడానికి సూర్యచంద్రుల్ని ఆపమని దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన నెరవేర్చబడిందండి, నెరవేరబడింది. అలాగే అక్కడ యెహోషువతో ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. హల్లెలూయా. నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, నువ్వు తేల్చలేని పరిస్థితుల్లో ఉన్నా, నీ ఆరోగ్య సమస్య అయినా, ఇప్పుడు జ్వరం సంచరిస్తుంది, అనేక ప్రాంతాల్లో తల్లడిల్లిపోతుంది, కానీ హాస్పిటల్ ఖాళీ లేవు. మనమైతే క్షేమంగా ఉన్నాం. మన పక్కన ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అలా విశ్వసించగలిగితే దేవుడు ఎప్పుడు మనమ్మటే ఉంటాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు తగినట్లుగా మనం నివసించగలిగితే ఆయన ఆత్మ మన ఎప్పుడు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. మీరు ప్రభు యొక్క ఆత్మను మీరు పరిశీలించుకున్నారో లేదో తెలియదని నేనైతే పరిశీలించుకున్నా. ఆయన ఆత్మ నాతో తోడుగా ఉన్నప్పుడు ఒక వెలుగులాగా, ఇప్పుడు వర్షం కురిసినప్పుడు మంచులాగా వస్తుంది చూడండి, ఆవిరి అలా వచ్చి నాకు అలాగ రౌండ్గా అనిపిస్తుంది. మీకు అనిపించిందంటే నాకు తెలియదు, కానీ నా జీవితం నేను అనుభవించున్నా. హల్లెలూయా. ఆయన హస్తాన్ని మీరు ఎంతమంది చూసారు నాకైతే తెలియదు. నేను ప్రార్థనలో చూశాను. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తూ ఉంటా. నాకు ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా చేస్తా, కానీ ఆ ఇబ్బందులు మళ్ళీ అది ఒక 4 వారాలే కనపడింది, మన తర్వాత నాకు కనపడదు. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చెయ్యి ఎలా కనబడిందంటే నా కన్నులు పట్టజాలనంత హస్తంగా కనబడింది. అంటే హస్తం మొత్తం కనబడలేదండి. హల్లెలూయా. అది బట్టిగా కనబడింది. మన చేతి చిన్న వేలు బృందం ఉన్నటువంటిదే నా కళ్ళు చాలా నేను ప్రార్థన చేసేటప్పుడు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన కలిగి ఉంటే మీ జీవితాల్లో ఎన్నో కార్యాలు చూస్తారని నేను నమ్మదగిన. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఒక స్త్రీ ప్రార్థన కాదు, దేవుడిని గోజాడుతుంది. ఎవరితో? యేసయ్యతో. ఏమని గోజాడుతుంది? తన పిల్లకి దెయ్యము పట్టింది. హల్లెలూయా. ఆ దెయ్యాన్ని ఉద్ధరించాలంటే ఏం చేయాలండి? భూత వైద్యుడి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయితలని కట్టేస్తారు. కానీ ఆమె ఏం చేసిందంటే యేసయ్య మన ఊరు వస్తున్నాడని చెప్పి ఆయన వెంబడించడం మొదలుపెట్టింది. వెంబడించడం మొదలు పెట్టింది అంటే ఆమెలోకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. ఆ విశ్వాసం ఆమెలోకి వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, దాన్ని వదిలించు అని. కానీ అతను ఏమీ మాట్లాడాల. అతను అడుక్కుంటా ఎదిగేగలేస్తుంది తన కుమార్తెను బాగు చేయించుకోవాలని. ఆ పక్కన ఉన్న శిష్యులు తనను తీసుకెళ్లి దూరంగా వదిలేద్దామండి అని యేసయ్యతో చెప్తున్నారు. కానీ అప్పటికి కూడా యేసయ్య మాట్లాడాల. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీతో మాట్లాడాలంటే ఇప్పుడు అన్నం, చిన్నపిల్లలకి అన్నం పెడతామండి ఇంట్లో. ఆ అన్నాన్ని తీసుకెళ్లి కుక్కకి వేయలేంగా అని యేసయ్య సమాధానం ఇచ్చాడు. అన్నం పిల్లల నోటికాడ తీసి కుక్కలకి వేయలేం కదా అని సమాధానం ఇచ్చినప్పుడు ఆమె అంటది, ఇది ఆ కుక్క బల్ల మీద పడింది అయినా తింటది కదా అని చెప్పి ఒక విశ్వాసం జరిగింది. ఏదండి? తిన్నప్పుడు ఎంతమంది మెతుకు 2 మెతుకులు పడుతుంటాయి కదా, ఆ మెతుకులు ఆ కుక్క ఆశపడద్దు కానీ
అడిగింది. అప్పుడు ఆయన అంటాడు, నీ విశ్వాసమే నిన్ను నీ కూతుర్ని బాగు చేయను గాక అని. హల్లెలూయా. అది మత్తయి 15 తీయండి. ఆ, ఆ, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదే కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నాడు. ఎవరు వేడుకున్నారండి అక్కడ? శిష్యులు. చదవండి. ఆ, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని ఎవరి వద్దకును గాని నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, ఒక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి కడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉంది. హల్లెలూయా. ఆమెకి ఏమొచ్చిందండి? కుమార్తెకి ఏం చేసింది? విశ్వాసంతో వెంబడించింది, దేవుడిని వెంబడించింది. ఇప్పుడు మనం ఏమై ఉన్నామండి? దేవుడిని వెంబడించే వారిగా ఉన్నాం. వెంబడించే వారికి ఏ లక్షణాలు ఉండాలండి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అట్టి విశ్వాసం మీలో కూడా అందరికీ ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే శత్రువులు యొక్క కోటగా నుండి యుగ యుగములో నేను గుడారంలో నివసించేదను, నీ రెక్కల చోటన దాగుకొందును. ఒక కొబ్బరి చెట్టు 2 కాయలు ఉన్నాయి. కొబ్బరి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి? 2 కాయలు ఉన్నాయి. నేను చెప్పింది మీకు అర్థం అవుతుందో లేదు నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవుని ప్రేరేపణ బట్టే చెప్తున్నా. నాకు ఒక వెనకాల ట్రైనింగ్ ఇచ్చేవారు ఎవరు లేరు. దేవుని ప్రేరేపణ బట్టే నేను మీకు చెప్పగలుగుతున్నా. హల్లెలూయా. ఒక కొబ్బరి చెట్టు ఉంది, దానికి 2 కాయలు. ఈ 2 కాయలు ఒకటి విశ్వాసి, ఒకటి అల్ప విశ్వాసి. విశ్వాసి అనుకోకుండా కాయ జారి బురదలో పడతాయి. హల్లెలూయా. కాయ జారి కింద పడినప్పుడు నేను బురదలో పడ్డానని బాధపడుతూ ఉంటుంది. పైనుండి అల్ప విశ్వాసి ఎక్కిరిస్తూ హేళన చేస్తూ ఉండేది. హల్లెలూయా. ఆ హేళన చేస్తూ ఉండగా ఒకనొక సందర్భం వచ్చింది, ఒక పంటకు వచ్చింది. పంటకు వస్తే ఏం చేస్తారండి? అన్ని కొబ్బరికాయ కాస్తారు. బురదలో అంటుకోరు కదా, అంటుగా. కానీ పైన ఒక కొబ్బరికాయని కోసి వాళ్ళు శుభ్రంగా తీసి పళ్ళెలో పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. ఆ తీసుకెళ్తూ ఉండగా ఈ బురదలో పడిన కాయాన్ని చూసి ఎక్కిరిస్తూ ఉంటారు. చూసి నాకు ఎంత ఘనత వచ్చిందో, నువ్వు బురదలో పడ్డావు, నువ్వు హీనమైన బ్రతుకుతున్నావు, నువ్వు బురదలో పడ్డావు అని చెప్పి హేళన చేస్తారు. సర్లే అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి పసుపు బొమ్మలు ఇవన్నీ రాసేసి అక్కడ కొట్టేసి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దాన్ని కొట్టేసి పచ్చడి చేసుకొని తింటారు. అక్కడ తినేసిన తర్వాత ఈ చెట్టు ఇది బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఈ కొబ్బరికాయ బురదలో బాధపడుతూ ఉంటుంది. కానీ తగు సమయం ఆసన్నమైనప్పుడు విశ్వాసకి అదేమైందంటే మొలకెత్తింది. హల్లెలూయా. ఆ మొలకెత్తి ఎంతమంది అది ఎదిగి అనేకమైన కాయలు వేయడానికి సాదృశ్యంగా నిలబడుతుంది. హల్లెలూయా. అలాగే మన భక్తి జీవితంలో కూడా మనం ఏదైతే మనం నలిగిపోతున్నామని మనం అనుకుంటాం, కానీ మనకు వచ్చిన స్థితులను బట్టి మనం బాధపడుతున్నాం అనుకుంటాం, కానీ మన ఆశీర్వాదానికి ముందు ఉంటుందండి. హల్లెలూయా.
మనం ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చే ముందు ఇబ్బందులు ఎదురైతే, మీరు అందరు గమనించారు లేదు నాకేం తెలియదు, కానీ నేనైతే ఇబ్బంది వచ్చిందంటే ముందు మనకి ఆశీర్వాదం ఉందని నేను గమనిస్తాను. హల్లెలూయా. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చా, ఆ ఆలోచనను బట్టి ఇక్కడ దాకా నడవగలిగా. హల్లెలూయా. అక్కడ కొబ్బరికాయ అనేకమైన కాయలు కాసింది. ఇక్కడ కూడా మనం ఎలా ఉండాలి? అనేక మందికి ఆత్మలు రక్షించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ ఆత్మలు రక్షించే భారం మన మీదే ఉంది. మనల్ని చూసి వాళ్ళు హృదయ పరిశీలన చేసి మందిరానికి రావడానికి సిద్ధపడతారు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే త్రోవ తప్పి నడుస్తామో వాళ్ళలో ఏమైతే హేళన చేసే బుద్ధి వస్తుంది. ఆ హేళన చేసే బుద్ధి వచ్చినప్పుడు దేవుడికి ఏమైతే అవమానకరంగా ఉంటుంది. హల్లెలూయా. అటు బట్టి మీరు కూడా విశ్వాసంగా దేవునిలో అనేక మందిని దేవుని మందిరానికి నడిపించే వారిగా ఉండాలని దేవుని పేరిట ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అదేవిధంగా రాజులకు దీర్ఘాయువు కలుగు చేస్తూ నా నామమందు భయభక్తులు గారి స్వాస్థ్యం నాకు అనుగ్రహించి ఉన్నావు. నా నామమందు భయభక్తులు గారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. హల్లెలూయా. ఆయన నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యం, భయభక్తులు కలిగి. నిన్నటి కాలం ఉందంటే చిన్న సాక్ష్యమే, సాక్షాత్ టైంలో చెప్పాలి కానీ సాక్ష్యం చెప్పేస్తాను. హల్లెలూయా. నిన్న సాయంత్రం 4:30 మా బామ్మర్ది లారీ తోతాడు, లారీ డ్రైవర్. హల్లెలూయా. ఇక్కడ చెప్పొచ్చు తెలియదు కానీ చెప్తున్నా, చెప్పాలి, ఇది దేవుని కార్యం. ఆయన లారీ వేసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఇది కరీంనగర్ వెళ్ళాలి. కొబ్బరి బొండాలోడు వచ్చి ఫోన్ చేసి, బాబు మరి ఇలా వెళ్ళాలి, నాకు కొద్దిగా జ్వరం తగిలేలాగా ఉంది, నీరసం ఉంది, నువ్వు కూడా వస్తావా? నాకేంటంటే ఎవరన్నా సాయం అడిగితే నేను ఎమ్మటే చేయలేని అనలేను. వాళ్ళు అడిగిన ఎమ్మటే ఉన్నా లేకపోయినా చేసేస్తానంట. అటువంటి బుద్ధి కలగని నేను సర్లే అని చెప్పి వస్తాలే అన్న. రేపు పొద్దున ఆదివారం అంతప్పుడు కన్నా రేపు పొద్దున ఆదివారం ఏమవుతుంది ఆదివారం అని ఆయన అన్నాడు. నేను కూడా ఆ టైంలో ఆత్మవిశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే వచ్చిందో నేను అంతప్పుడు దడుస్తూనే ఉన్నా. దేవునికి వ్యతిరేకంగా నడిచేటప్పుడు నా హృదయం గెంతేస్తుంది, నా ఒళ్ళు కూడా వణుకిద్ది. హల్లెలూయా. నేను ఆ భయభక్తులు కలిగి జీవిస్తున్న దేవుడి అతను అలా నిలబెట్టాడు. హల్లెలూయా. నేను ఎప్పుడైతే స్నానం చేసి లారీ దగ్గరకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత, రోడ్డుకు వచ్చిన తర్వాత ఇవాళ బలారాధన అన్న సంగతి రోడ్డుకు వచ్చాక గుర్తొచ్చింది. ఈ మామూలు ఆదివారం అంటే ఏమవుతుంది అనుకోవచ్చు, ఈ చీరాజుతో బలారాధన దేవునిలో పాలు పంచుకునే రోజు ఇది, దీంట్లో ఎలాగా ఈ మాట ఇచ్చేసాము వస్తానని అని చెప్పి నేను హృదయ వేదనతోనే లారీ దగ్గరికి వచ్చా. అంతప్పటికి పిల్లలతో కూడా అన్నా, రేపు పొద్దున సంగతి బలారాధన, నాకు వరకు ప్రార్థన చేయండి అంటే మా చిన్నమ్మాయి అంది, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ రోడ్డు మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయంటే సర్లే అని చెప్పి ఆ హృదయ వేదనతోనే లారీ ఎక్కి వెళ్ళిపోతున్నా. ఎక్కిన తర్వాత రేపు బలారాధన పంపది, మరి ఎలాగో ఎక్కుతాను మరి దిగిపోతున్నాడు. వాడికి జ్వరం తగిలే సీన్ కనపడుతుంది లక్షణాలు. ఇబ్బంది పడతాడు, ఏమో సరే వస్తానన్నాక వస్తానే సరే పోనీ అని. ఇక్కడికి వచ్చిన మందిరం కూడా చూపించి, ఇదే మందిరం ఇలాగ నేను ప్రతి వారం నాకు ఒక 5-15 నిమిషాలు అరగంట టైం ఇస్తున్నారు, ఆ సమయాన్ని రేపు పొద్దున నేను నెరవేర్చలేకపోతున్నాను అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నా. అదేమైందంటే సత్తుపల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఆగలేదు, అక్కడ లారీ ఆగలేదు. కానీ ఎవరికి కళ్ళు వేసాడంటే డ్రైవర్కి కళ్ళే వేసాడు. హల్లెలూయా. ఎవరు నమ్ముతారంటే వెళ్ళి లారీ పక్కన పెట్టినట్టు మామూలు విషయమా? అది లారీ కరీంనగర్ వెళ్ళాలి లారీ అది. కానీ అది ఎలా సత్తుపల్లిలో ఆగిపోయింది. రాత్రి 12 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇది శతాబ్దం జరిగింది. నేను అప్పుడే అన్నా, లారీ పక్కన పెట్టి ఆ తాతగారికి బాగలేదని ఎమర్జెన్సీ అని చెప్పి ఫోన్ చేశారు. ఇంక ముందుకు వెళ్ళలేడు. ఇక్కడ నా హృదయ వేదన ఎవరన్నారు? హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన హృదయంలో ఆయన ఎప్పుడైతే తలుస్తామో అక్కడే ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎవరో హృదయ వాంఛలు తీర్చే దేవుడు. నా హృదయం ఏం చెప్పాలని ఉంది, ఇక్కడ వాక్యం ప్రకటించాలని ఉంది. కానీ నేనేం చేశా? వ్యతిరేకంగా వెళ్ళే. కానీ ఆయన తన బిడ్డని ఎక్కడికి రప్పించాలో అక్కడికే రప్పించాడు. అక్కడ డ్రైవర్కి పక్కన పెట్టిచ్చేసాడు. వేరే డ్రైవర్ మాట్లాడి వచ్చేసరికి మేము ఇంటికి వచ్చేసరికి 12 అయింది. హల్లెలూయా. అటుబట్టి దేవునికి మహిమ కలిగిన కాక, నా జీవితంలో ఇట్లా కార్యం చేసినట్టు దేవుడికే మహిమ కలిగిన కాక. ఇప్పటి నుంచి మళ్ళీ దేవుడికి ఎప్పుడు వ్యతిరేకంగా నడవకూడదని అనుకుంటాం. కానీ లోకానుసారంగా బట్టి ఈ సాతాను ఏదో కూడా చేస్తూనే ఉంటుంది గలిబిడి. ఆ గలిబిడిలో మనం ఇరుక్కుపోతాం. ఆ ఇరుక్కుపోకుండా మనం జాగ్రత్త పడితే ముందుకు సాగగలం ఈ క్రైస్తవం. హల్లెలూయా. అటు నామని బట్టి దేవునికే మహిమ కలిగిన గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతని కాపాడుటకే కృపా సత్యమును నియమించును.
దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించేదను. హల్లెలూయా. మనం ఏమై ఉండాలండి? ఆయన నామము నిరంతరము కీర్తించేలాగా ఉండాలి. కీర్తించాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే అది విజయం పొందేలాగే ఉండాలి, కానీ అది అక్కడితో ఆగిపోయేదానిలాగా ఉండకూడదు. ఈ రోజు ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దానికి సమాధానం ఎక్కడిస్తాడు దేవుడు? హల్లెలూయా. నీ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ అవగాహన వాళ్ళతో మాట్లాడతాడు. హల్లెలూయా. నీకు ఎప్పుడైతే నీకు సమాధానం రాలేదని నువ్వు అనుకుంటావు, నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నువ్వు ఇక్కడ ప్రార్థన ఉంటానే ఉంటావు, కానీ దానికి అవకడ సమాధానం సమకూర్చబడుతుంది. హల్లెలూయా. అది మన దగ్గర రావడానికి తగు సమయం పడుతుంది. ఆ తగు సమయం వేచి చూసిన వాడే ఆశీర్వాదాలు పొందును గాక. హల్లెలూయా. ఇక వాక్యాన్ని అందించే భాగ్యత చేసినందుకు దేవునికి మహిమ కలిగిన గాక.